ఎక్సలెంట్ పీక్స్లో ఉంది బ్రో. నెక్స్ట్ లెవెల్ క్లైమాక్స్ ఏడిపించేది నా సూపర్గా ఉంది నా సూపర్ స్టోరీ ఎలా ఉంది? యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్గా ఉంది నా పాపతుండాది అని అంటే సినిమాకి వచ్చిందన్న. ఆడబిడ్డల గురించి అట్లా పెట్టాడన్న సినిమా. నేను పాప యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్గా ఉందన్న. పాపతుండాది అని అంటే సినిమాకి వచ్చి ఉండను. అయ్యప్ప స్వామి ఉన్నదంటే నువ్వు వచ్చినాను. పాప యాక్టింగ్ దేవుడి పాట ఎట్లా ఉంది? మెయిన్ బాగుందన్న. చాలా సూపర్. స్వామి శరణమయ్యప్ప సూపర్ అన్న. సినిమా సూపర్. రవితేజ అన్న కూతుర్ని ఎలా చూపించాలా, ఎలా నేర్పించాలా అనేది కాన్సెప్ట్ బాగుంది. స్వామి అంటారు దేవుడు ఇంకా హైలైట్. లాస్ట్లో నుంచి కొంచెం కన్నీళ్ళు వచ్చాయి. సూపర్ అన్న. ఎమోషనల్ సూపర్ అన్న. ఫ్యామిలీ హీరోయిన్ కానీ అందరూ బాగా చేశారా? బాగా చేశారన్న. బాగా చేశారు. రవితేజ కానీ హీరోయిన్ కానీ లాస్ట్లో క్లైమాక్స్ బాగుందన్న. 20 minutes అంటే సినిమా సూపర్. స్వామి శరణమయ్యప్ప ఎలా చేశాడు? బాగా చేస్తాడు. మంచి టైంలో సినిమా వచ్చింది. సెప్టెంబర్ బై వెళ్ళిపోయి ఓకే. బాగుందా? కథ బాగుంది. ఓకే ఓకే. చాలా మంచి సినిమా అండి. లైక్ లేయర్స్ అయితే చాలా బాగున్నాయి సినిమాలో. ఒక ట్విస్ట్ అని కాదు, సెకండ్ హాఫ్లో ట్విస్ట్ వస్తుంది. అది చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అసలు ఈజీ బ్రీజీగా ఇప్పుడు మనకంతా మలయాళం సినిమా అంటూ ఉంటారు కదా. ఇప్పుడు తెలుగులో ఒక మంచి మలయాళం సినిమా లైక్ ఆ జానర్ టెంప్లెట్తో ఒక మంచి సినిమా అయితే పడింది. నేటివిటీ అనేది చాలా బాగా కంక్లూడ్ చేశారు. లైక్ సినిమాలో లాస్ట్లో వెళ్ళేటప్పుడు కూడా చాలా ఎమోషనల్ అవుతారు. చాలా బాగుంది. హీరోయిన్ కానీ చాలా బాగుంది. ఎవరి క్యారెక్టర్కి తగ్గట్టు సాయి కుమార్ గారు కూడా చాలా బాగా చేశారు. అందరూ చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. లైక్ అట్లని చెప్పి ఇదేది లైక్ అయ్యప్ప డివోషనల్గా ఒక పర్పస్ అనేది ఉంది. సినిమాకు ఒక కంక్లూజన్ ఉంది, పర్పస్ ఉంది. చాలా బాగుంది అన్న. రవితేజ యాక్టింగ్ సూపర్గా ఉందన్న. మూవీ బ్లాక్ బస్టర్ అన్న. అమ్మాయి కూతురు క్యారెక్టర్ అయితే బ్లాక్ బస్టర్గా ఉందన్న. మూవీ బ్లాక్ బస్టర్ అన్న. మూవీ ముడుకు క్యారెక్టర్ కానీ దేవుని విజువల్స్ కానీ మొత్తం క్లారిటీగా అసలు క్యాక్గా ఉంది బ్రో. సినిమా మొత్తం ర్యాంప్, కొత్త ర్యాంప్ బ్రో. బాగా కలెక్షన్ అవుతుంది బ్రో. రవితేజ కంబ్యాక్ బ్రో ఖచ్చితంగా. అన్ని బాగున్నాడు. ఖచ్చితంగా చూడాలి సార్. సెకండ్ హాఫ్ అంతా గూస్ బంప్స్, కళ్ళల్లో నీళ్ళు లాగట్లేదు. ఎమోషనల్ అయిపోయారా? బాగా ఎమోషనల్. సూపర్గా ఉందండి. పాప ఎలా చేసిన యాక్టింగ్? సూపర్గా ఉందండి. చాలా బాగుంది. చెప్తారన్నా? సూపర్. అయ్యప్ప సీన్స్ అంతా బాగున్నాయి. చాలా బాగుంది. సూపర్. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. స్టోరీ దైవాత్మికంగా డివోషనల్గా బాగుంది. ప్లస్ సెంటిమెంటల్గా కూడా బాగుంది. యాజ్ ఏ ఫాదర్ అండ్ డాటర్. సూపర్. సెకండ్ హాఫ్ అంతా ఎక్సలెంట్ అన్న. చాలా బాగుంది. రవి అన్న యాక్టింగ్ బాగుంది. లాస్ట్లో సెంటిమెంట్ బాగుంది బ్రో. చాలా బాగుంది. హైలైట్ అంటే పాటే బ్రో, మల్లెపూల పల్లకి. అంతా బాగుంది బ్రో. సినిమా అంతా బాగుంది. డైరెక్షన్ కూడా అంతా బాగుంది. సెంటిమెంట్ బాగుంది బ్రో. మెయిన్ సినిమా బాగుంది భయ్య. ఫస్ట్ హాఫ్ న్యాచురలీ గుడ్, సెకండ్ హాఫ్ ఎమోషనలీ గుడ్. రెండు బ్యాలెన్స్. దేవుడి పాట హైలైట్ అంటున్నారు. 2 సాంగ్స్ బాగున్నాయి దేవుడి పాటలు. పాప యాక్ట్ బాగుంది. లాస్ట్లో కొద్దిగా ఎమోషనల్లీ బాగా టచ్ ఇచ్చారు. బాగుందన్న, నచ్చింది. బోర్ ఎక్కడా లేదు. ఎమోషనలీ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ని నీట్గా చెప్పాడు. అమ్మాయిలు ఎలా ధైర్యంగా ఉండాలా ఏంటి అన్నది బాగా చెప్పాడు. సినిమా బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ చూడొచ్చు. చూడాలి కూడా. ఎటువంటి రొమాన్స్ లేదు. అయ్యప్ప స్వామిని కూడా చూడొచ్చు. స్వాములు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. బాగుంది బ్రో. స్వామియే శరణమయ్యప్ప. మన ఇరుముడి సినిమా ఆ పేరుకు తగ్గట్టుగానే మనం అనుకుంటాం ఓన్లీ స్వాములే చూడాలి ఈ సినిమాని. అలా కాదు. ఈ సినిమా ఎంత డెవోషనల్గా ఎంత బ్యాలెన్స్ చేశాడో మన శివ నిర్వాణ, మన సొసైటీకి కానీ అండ్ అలాగే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి కానీ అండ్ అలాగే కథ కానీ ట్విస్టులు కానీ అన్నీ ఇమిడి ఉన్నాయి. ఒక ఇరుముడి అంటే అన్నీ ఆల్ ఎలిమెంట్స్ మనము పెట్టుకున్నాడు సినిమాలో డైరెక్టరు. సో మన రవితేజ అన్న ఈస్ బ్యాక్ అని చెప్తున్నారు. సో కంపల్సరీ ప్రతి ఒక్క ఆడియన్, ప్రతి ఒక్క మూవీ లవర్, ప్రతి ఒక్క ఫ్యాన్, ప్రతి ఒక్కరు వచ్చి అయితే ఈ సినిమా అయితే చూడాలని చెప్పి మన పబ్లిక్ టాక్ ద్వారా తెలుస్తుంది. ఒక్కరు కూడా నెగిటివ్ టాక్ అయితే మాట్లాడట్లేదు ఈ సినిమా గురించి. ఎందుకంటే అఫ్కోర్స్
దేవుడు ఉన్నాడనేసే కాదు, కథ ఉంది, దానికి తగ్గట్టు ఎలిమెంట్స్ ఉన్నాయి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఆల్ టుగెదర్ ఇరుముడి ఈజ్ ఏ బ్లాక్ బస్టర్. దట్స్ ఆడియన్స్ టాక్. సో అలాగే స్టేట్ ట్యూన్ టు మదనపల్లి మస్తీ అండ్ అలాగే పబ్లిక్ టాక్ వస్తుంటుంది. డెఫినెట్లీ ఫాలో చేయండి. ఎవరైనా ఫాలో చేయకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, యాజ్ వెల్ యాజ్ యూట్యూబ్లో ఫాలో అవ్వండి గైస్. సో సీ విత్ అందర్ వీడియో. డోంట్ మిస్ ఇరుముడి.